బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడకుండా రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ మెప్పు కోసమే రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు చేశారని అన్నారు. అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారని, అదంతా కూడా బీజేపీతో ఒప్పందంలో ఒక భాగమని అన్నారు సీతక్క. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు సీతక్క అయితే అటు కేసీఆర్ పై ఫైర్ అయిన ఇది మనం చూస్తున్నాము. అయితే కేసీఆర్ అటు సెంట్రల్ బడ్జెట్ పై విమర్శలు చేయకుండా డైరెక్ట్ గా స్టేట్ బడ్జెట్ మీద మాత్రమే విమర్శిస్తున్నారు అంటూ సీతక్క కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే 6 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రావడం ఎందుకు నిదర్శనం అని చెప్పి సీతక్క అంటుంది. కేంద్ర బడ్జెట్ పై ఒక మాట కూడా మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడిన విడ్డూరం కూడా సీతక్క ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది. తెలంగాణకి ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ప్రతిపక్ష నేతగా ఉండి కూడా కేసీఆర్ ఎందుకు రాలేదని చెప్పి ప్రశ్నించింది. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పి కూడా ట్విట్టర్ లో మాట్లాడింది. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేశాడు. బీజేపీ మొప్పు కోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ విమర్శిస్తుందని చెప్పి సీతక్క ట్విట్టర్లో పేర్కొంది. ఎందుకంటే కేసీఆర్ 6 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత కేవలం ఈ బడ్జెట్ పసలేనిదిగా ఏదైతే పథకాన్ని తాము ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్లినా కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాటికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలని చెప్పి కూడా 5 నిమిషాల ప్రెస్ మీట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేస్తూ మళ్ళీ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పరిస్థితి. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసమే అసెంబ్లీకి 6 నెలల తర్వాత వచ్చిన కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్తే ప్రజలు బాగుపడతారనే విషయం పైన సపోర్ట్ చేయాలి కానీ ఇలా విమర్శలకు 10 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ ఇలా మాట్లాడతామని చెప్పి కూడా అనుకోలేదని చెప్పి కూడా సీతక్క చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నగేష్.